హైదరాబాద్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బంధువుల ఇళ్లలో ఈడీ సోదాలు చేస్తుంది. కవిత భర్త బంధువుల ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నారు. మాదాపూర్లోని కవిత ఆడపడుచు అఖిల నివాసంలో 6 గంటలుగా ఈడీ తనిఖీలు చేస్తోంది. ముడుపుల చెల్లింపులో బంధువుల పాత్రపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. షెల్ కంపెనీల ద్వారా జరిగిన లావాదేవీలపై వివరాలు రాబడుతున్నారు ఈడీ అధికారులు. ఇక ఈ సోదాలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సాయి కిరణ్ అడిగి తెలుసుకుందాం. సాయి, హరిత, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో హైదరాబాద్ నుంచి మరో పేరు వెలుగులోకి వచ్చింది. కవిత మేనల్లుడు మేకా శరణ్ పేరు ఇప్పుడు బయటకు వినిపిస్తోంది. అయితే ఈడీ అధికారులు ఇప్పటికే మేకా శరణ్ కోసం గాలిస్తున్నారు. ఆయనను విచారించడానికి ఫోన్ చేసినప్పటికీ కూడా ఈడీ అధికారులకు రెస్పాండ్ కావట్లేదు. ఇప్పటికే ఉదయం నుంచి కూడా కవిత ఆడపడుచు అఖిల అలాగే మేనల్లుడు మేకా శరణ్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా అయితే ఈ లిక్కర్ స్కామ్ వెనకాల ఆమ్ ఆద్మీ పార్టీకి వెళ్లినటువంటి ముడుపులలో వీళ్ళు కీలక పాత్ర పోషించినట్టు ఆరోపణలు ఉన్నాయి. వీళ్ళ కంపెనీల ద్వారానే అయితే ఈ మనీ అనేటువంటిది ఫ్లోటింగ్ జరిగింది. ముడుపుల చెల్లింపులో మేకా శరణ్ కీలక పాత్రగా ఈడీ అధికారులు భావిస్తున్నారు. అయితే కవిత కస్టడీ విచారణలో భాగంగా కూడా మేకా శరణ్ గురించి వివరాలు అడిగినప్పుడు కూడా ఆమె నాకు తెలియదు అని మాట్లాడిందనేది కూడా ఈడీ అధికారులు పేర్కొనడం జరిగింది. సో ఇప్పుడు మేకా శరణ్ ఎక్కడ ఉన్నాడు అనేది గాలిస్తున్నారు. మేకా శరణ్ ఇంట్లో మాత్రం పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. మరి ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి కీలక పత్రాలు మేకా శరణ్ ఇంట్లో దొరికితే మాత్రం ఆయన ఇందులో ఉన్నట్టు తేలితే మేకా శరణ్ ను కూడా అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది.